పూరి జగన్నాథాలయంలోని జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలు సాధారణ విగ్రహాల్లా ఎందుకుండవో మీకు తెలుసా? వీటి ఆకారం, రూపం వెనుక ఉన్న అద్భుతమైన కథ తెలుసుకుందామా? ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే పద్మనాభ వంశానికి చెందిన రాజు భగవంతుని పరిపూర్ణ రూపంలో దర్శించాలన్న కోరికతో తపస్సు చేశాడు. భూమిపై పరిపూర్ణ భగవత్ స్వరూపం ఏదైనా ఉంటే అతనికి తెలియజేయమని ప్రార్థించాడు. అప్పుడు నారదుడు వచ్చి, ఓ రాజా, నీలగిరి అరణ్యంలో నీలమాధవుడు అనే విష్ణుమూర్తి ఉంటాడు. అతని దర్శనం నీ కోరికను తీరుస్తుంది అని చెప్పాడు. నీలగిరి అరణ్యంలోని మహర్షి విద్యాపతి కుటీరంలో నివసించే విద్యావసు అనే భక్తుడు రహస్యంగా ప్రతిరోజు నీలమాధవుడికి పూజ చేసేవాడు. ఆ రహస్యాన్ని తెలుసుకున్న మహర్షి విద్యాపతి రాజుకు వివరించాడు. రాజు తక్షణమే అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాడు. కానీ భగవంతుడు తన నూతన రూపంలో భూలోకంలో ఆవిర్భవించాలన్న సంకల్పం వల్ల నీలమాధవ విగ్రహం మాయమైంది. ఆ తర్వాత ఓ రోజున ఒడిశా సముద్ర తీరానికి ఒక దివ్యమైన చెక్క తేలుతూ వచ్చింది. అది మామూలు చెక్క కాదు. దానిపై శంకుచక్రాలు, కంఠమాల వంటి ఆకృతులు ఉన్నాయి. దాన్ని ఎలాంటి ఆయుధంతోనూ కొయ్యడం సాధ్యపడలేదు. అప్పుడు అందరికీ అది నిజంగా భగవంతుని స్వరూపమే అని అర్థమైంది. ఆ సమయంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడు, ఈ దివ్య దారువుతో నేను విగ్రహాలు చెక్కుతాను, కానీ నన్ను ఏ వ్యక్తి అడ్డుకోకూడదు. 21 రోజులు లోపలికి ఎవరూ రాకూడదు. అంతకుముందే ఎవరైనా తలుపులు తెరిస్తే నేను పని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు విశ్వకర్మ. దేవుని ఆజ్ఞ వల్ల మానవ రూపంలో వచ్చాడు. అతను గదిలో పని మొదలు పెట్టాడు. కొన్ని రోజులు గడిచాక ఇంద్రద్యుమ్నుడు తన పని ఎలా జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆశతో గది తలుపులు తెరిచాడు. అప్పుడు దివ్యకళతో ఉన్న 3 విగ్రహాలు ఇంకా పూర్తవకముందే కనిపించాయి. కానీ ఆ స్వరూపంలోనే బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు నిలిచిపోయారు. అవే భగవంతుని పరిపూర్ణ స్వరూపమని ఆకాశవాణి వినిపించింది. అక్కడ జగన్నాథుడు చేతులు లేకుండా పెద్ద నేత్రాలతో, కరుణతో నిండిన చూపులతో దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి రథయాత్రలో శ్రీగుండిచా దేవాలయానికి వెళుతుంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ రథయాత్రగా గుర్తింపు పొందింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.